ఉత్కంఠ రేపుతున్నటువంటి జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి కౌంటింగ్లో 3 రౌండ్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి ఫలితం నా చేతిలో ఉంది. 4వ రౌండ్కి సంబంధించినటువంటి లెక్కింపు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. కానీ మరో 5 నుంచి 10 నిమిషాల్లో నేను 4వ రౌండ్కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. 3 రౌండ్లు ముగిసేసరికి 5129 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైనటువంటి లీడ్ని కొనసాగిస్తున్నారు. మొదటగా షేక్పేట్, దాని తర్వాత వెంగళరావు నగర్ తో పాటు యూసుఫ్గూడకి సంబంధించి ఎర్రగడ్డకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత 3 రౌండ్లు పూర్తయిన తర్వాత 5129 లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. మొదటి రౌండ్లో కేవలం 47 ఓట్లు మాత్రమే లీడు సంపాదించుకున్నటువంటి నవీన్ యాదవ్ రెండో రౌండ్కి వచ్చేసరికి ఆ లీడ్ కాస్త 2239కి చేరింది. అట్లాగే 3వ రౌండ్కి వచ్చేసరికి కేవలం 3 రౌండ్లో అప్డేట్ వచ్చింది 2008. 4వ రౌండ్ అనధికారికంగా మనకు వస్తున్న అప్డేట్స్ బహుశా 4వ రౌండ్ పూర్తయ్యేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ 9000 మెజార్టీతో దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తిరుగులేని మెజార్టీ దిశగా దూసుకుపోతూ ఉన్నారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ మెజార్టీ పెద్దగా ఉండదు ఎన్నికల్లో అనుకున్నారు. 5000 లోపే మెజార్టీ ఉంటుందని భావించారు. నెక్ టు నెక్ ఉంటుందని అనుకున్నారు. బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నారు. అందుకు భిన్నంగా ఏకంగా నవీన్ యాదవ్ 9000 ఓట్లకు పైగా మెజార్టీతో 4వ రౌండ్కి వచ్చేటప్పటికి దూసుకుపోతున్నారు. 4వ రౌండ్ కౌంటింగ్ పూర్తయినట్టుగా ఇప్పుడే అప్డేట్ కూడా అందుతోంది. 4వ రౌండ్ పూర్తయిన తర్వాత 9501 ఓట్లు, మొత్తం 10 రౌండ్లు ఉన్నాయి కౌంటింగ్కి. 10 రౌండ్లలో పూర్తయింది 4 రౌండ్లు మాత్రమే, ఇంకా 6 రౌండ్లు ఉన్నాయి కౌంటింగ్కి. సో 4 రౌండ్లకు వచ్చేటప్పటికే 10,500 ఓట్ల మెజార్టీ వచ్చింది అంటే మిగిలిన 6 రౌండ్లలో ఇంకెంత మెజార్టీ వస్తుంది? ఇందాక ఎన్ఆర్ఐ నరేందర్ చెప్పినట్టుగా 15,000 ఓట్లకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా, ఒక రికార్డుని సృష్టించే దిశగా, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అది కూడా సింపతి ఓటింగ్ ఉంటుంది. అభ్యర్థి చనిపోయాడు కాబట్టి, సిట్టింగ్ స్థానం కాబట్టి, పోటీ చేసింది చనిపోయిన ఎమ్మెల్యే భార్య కాబట్టి ఆ సింపతి ఓట్లకి కన్వర్ట్ అవుతాయని రకరకాల డిస్కషన్ బయట జరిగింది. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గల్లీ తిరిగారు. ప్రతి చోట అనేక సభలు సమావేశాలు పెట్టారు. ఇంటింటికి పంపించారు మంత్రులని. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తమకు అధికారం ఇస్తే, తమ అభ్యర్థిని గెలిపిస్తే జూబ్లీహిల్స్ రూపురేఖలు మారుస్తామని స్వయంగా ప్రతి చోట మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రామిస్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనకు రిఫరెండం అని బీఆర్ఎస్ చెప్పింది. సో హైడ్రా మీద వ్యతిరేకత కావచ్చు, ప్రభుత్వ పథకాల అమల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెల్లింది కాబట్టి ఈ వ్యతిరేకతని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటర్లు రిఫ్లెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారు, బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని కేటీఆర్ కూడా ధీమాని వ్యక్తం చేశారు, ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు రిజల్ట్ వస్తోంది. రేవంత్ రెడ్డి పైనే అక్కడ అభ్యర్థి నవీన్ యాదవ్ కంటే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రామిస్ని నమ్మి రేవంత్ రెడ్డి పరిపాలన మీద నమ్మకాన్ని ఉంచిన ఓటర్లు ఇప్పుడు వేలకు వేల మెజార్టీని ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. 4వ రౌండ్ పూర్తయ్యేటప్పటికి 9501 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఇంకా 6 రౌండ్లు ఇంకా లెక్కించాల్సి ఉంటుంది. 6 రౌండ్లలో మెజార్టీ మరింత పెరిగితే 15 నుంచి 20 లేదా 20 నుంచి 25 వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఒక విధంగా రేవంత్ రెడ్డి గెలిచినట్టుగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం మొత్తాన్ని తన భుజం మీద వేసుకుని ఎన్నికలను, ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రతి గల్లీకి వితౌట్ సెక్యూరిటీ వెళ్ళి మరీ ప్రచారం చేశారు. ఇప్పుడు తమ అభ్యర్థిని గెలిపించబోతున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన మీద పెట్టిన నమ్మకాన్ని నిలుపుకోబోతున్నారు రేవంత్ రెడ్డి. నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ కొడుగ్గా ఆయన్ను ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. ఒక రౌడీ రాజ్యం వస్తుందని చెప్పింది. అనేక సోషల్ మీడియాలో ప్రచారం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి రౌడీ షీటర్ కొడుకుని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారా అంటూ ప్రశ్నించారు కేటీఆర్ కూడా. సో ఆయన తండ్రి పైన, అంటే నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ పైన ఉన్న రౌడీ షీట్ని ఈ ఎన్నికల ప్రచారంలో విపరీతంగా వాడుకుంది బీఆర్ఎస్ పార్టీ. అయినా కూడా నవీన్ యాదవ్ మంచితనాన్ని, స్థానికుడైన నవీన్ యాదవ్ని గెలిపించాలని ఆయనకే పట్టం కడుతూ ఉన్నారు జూబ్లీహిల్స్ ఓటర్లు. తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దాదాపు
ఈ 9,500 ఓట్ల మెజార్టీ 4వ రౌండ్కి వచ్చేటప్పుడు కొన్న నవీన్ యాదవ్ ఇకపై వెనక్కి తగ్గే అవకాశం లేదు. నెక్స్ట్ రౌండ్ ఆ రౌండ్ కొంత మెజార్టీ బీఆర్ఎస్కి వచ్చినా కూడా ఇంత మెజార్టీని దాటి మళ్ళీ బీఆర్ఎస్ లీడ్లోకి వచ్చే అవకాశం అయితే ఏమాత్రం కూడా కనిపించట్లేదు. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారైంది. నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఒక రౌడీ షీటర్ కొడుగ్గా అనేక అపవాదులను ఎదుర్కొని అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న నవీన్ యాదవ్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. తనపైన రేవంత్ రెడ్డి పెట్టిన నమ్మకాన్ని నవీన్ యాదవ్ కాపాడుకుంటూ ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం గత 2 నెలల నుంచి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చేటప్పటి నుంచి విపరీతంగా కష్టపడుతూ ఉన్నారు.